కిసాన్ వాణి. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా వేసవిలో పట్టుపురుగుల యాజమాన్యం, హిందూపురం కిరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్వి శేషగిరి గారి ప్రసంగం విందాం. వేసవి కాలంలో పట్టుపురుగుల యాజమాన్యం గురించి మనం తెలుసుకుందాము. చూస్తే ప్రస్తుతము మార్కెట్లో చాలా కకూన్స్ గూళ్ళ రేట్లు వచ్చి చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో మనము ఈ పట్టుపురుగుల పెంపకంలో ముఖ్యంగా వేసవి కాలంలో విజయం సాధించాలి అంటే మనం ఖచ్చితంగా కొన్ని మెలకువలు పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము ఈ పట్టుపురుగుల యాజమాన్యంలో వాతావరణం బట్టి మనము తదనుగుణంగా యాజమాన్యం చేపట్టవలసి ఉంటుంది. సో యాజమాన్యానికి అనుగుణంగా మనము ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్లో మనము పట్టుపురుగుల పెంపకం చేపట్టినట్లయితే మనము ఖచ్చితంగా ఈ పట్టు పరిశ్రమలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా తెలిసినట్లు మన రైతు సోదరులకు అందరికీ అవగాహన ఉండి ఉంటుంది. ఏంటంటే ఈ పట్టుపురుగుల పెంపకంలో మల్బరీ యొక్క ఆకు నాణ్యత, వాతావరణము ఈ రెండు చాలా ముఖ్యమైన అన్నమాట. దానితో పాటుగా యాజమాన్యము అంటే ఏ సీజన్లో ఎటువంటి యాజమాన్యం చేస్తున్నాడు, ఆ యాజమాన్యానికి అనుగుణంగానే మన పట్టుపురుగుల పెంపకంలో పంటలు వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఈ వేసవి కాలంలో, ఎందుకంటే ఈ వేసవి కాలంలో పంటను తీయడం అనేది మిగతా సీజన్స్తో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పట్టుపురుగుల పెంపక యాజమాన్యము మనం తదనుగుణంగా చేయాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పట్టుపురుగుల్లో వాటి యొక్క సైజులు అయితేమి, వాటి యొక్క ఆహారం తీసుకునే విధానం అయితేమి చాలా వేరుగా ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఈ మల్బరీ తోటల్లో చూసినట్లయితే మల్బరీ తోటల్లో వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ బాష్పోత్సేకం అనే క్రియ జరిగి సో మనకు ఎప్పటికప్పుడు ఆకు తొందరగా వాడిపోతుందన్నమాట. సో అందుకోసమని మనం వచ్చేసి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో తోటల్లో వచ్చేసి ఎక్కువగా నీటిపారుదల సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. అంటే మీరు మామూలుగా పెద్ద పురుగుల పెంపకానికి వచ్చి ఒక వారం రోజులు పెట్టినా పర్లేదు, కానీ ముఖ్యంగా ఈ సీజన్లో ఈ వేసవి కాలంలో వచ్చేసి ఖచ్చితంగా 3 నుంచి 4 రోజులకు ఒకసారి నీటిపారుదల మనం కల్పించినట్లయితే మల్బరీ ఆకుల్లో మనకు పట్టుపురుగులకు కావాల్సిన తేమ శాతం ఉండే విధంగా అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ పట్టుపురుగులు వచ్చేసి ఈ సీజన్లో వచ్చేసి ముఖ్యంగా ఎక్కువ ఉష్ణోగ్రత వల్ల అవి పురుగులు ఆహారం తక్కువగా తింటాయి. ఆహారం తక్కువగా తినడం వల్ల అవి వాటి యొక్క సైజు కూడా తక్కువగా వస్తుందన్నమాట. అందుకోసమని ఈ వేసవి కాలంలో వేసవి కాలంలో ఈ పట్టుపురుగు మేతగా వేసే మల్బరీ ఆకు తోటల్లో నీటిపారుదలతో పాటుగా మనము తోటల్లో నుంచి ఆకుని ఏ రకంగా తీసుకొస్తున్నాము, మనం రేరింగ్ షెడ్లలోకి ఏ రకంగా తీసుకొస్తామనేది కూడా చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వేసవిలో ఈ ఆకు తీసుకొచ్చిన తర్వాత మన పట్టుపురుగులు కూడా వాటిని అంతే తాజాగా ఆహారంగా తీసుకున్నట్లయితేనే మనం వాటి పట్టుపురుగుల్లో సమృద్ధిగా పెరుగుదలను ఆశించవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ పట్టుపురుగులు వచ్చేసి కొన్ని వ్యాధులకు గురయ్యేదానికి అవకాశంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా మనం రైతులు సాధారణంగా చెప్పే నచ్చులు, లేకపోతే ఫ్లాచెరీ వ్యాధి, అదేవిధంగా గ్రాసరీ లేదా పాలపురుగు వ్యాధి, ఈ 2 వ్యాధులు అనేది ఈ సమ్మర్లో మనము చాలా కామన్గా చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఉష్ణోగ్రత ప్రభావానికి ఈ సూక్ష్మక్రిములు తొందరగా అభివృద్ధి చెంది ఇవి యొక్క వ్యాధి వ్యాప్తి తొందరగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. అందువలన రైతు సోదరులు వచ్చేసి ముఖ్యంగా మిగతా సీజన్ల కంటే ఈ సీజన్లో మాత్రం ఖచ్చితంగా మన పట్టుపురుగును పెంచే గదులను అయితే ఖచ్చితంగా శుభ్రత ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఏమాత్రం, ఎందుకంటే రోగకారక క్రిములు ఏమాత్రం మన పట్టుపురుగు షెడ్లలో ఉన్నట్లయితే వాటి యొక్క మల్టిప్లికేషన్ ప్రక్రియ చాలా తొందరగా జరిగి సూక్ష్మ క్రిములు వృద్ధి చెంది అదేవిధంగా తొందరగా రోగ వ్యాప్తి జరిగేదానికి అవకాశం ఉందన్నమాట.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఉష్ణోగ్రత వల్ల ఈ పురుగులు కూడా ముఖ్యంగా కొంచెం అధిక ఉష్ణోగ్రత ఉండడం వల్ల పురుగులు కూడా కొంచెం ఆహారం తక్కువ తీసుకుంటాయి. ఈ సీజన్లో కంపేర్డ్ మిగతా సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో కొంతవరకు పురుగులు తక్కువ ఆహారంగా తీసుకోవడము, మరియు అధిక ఉష్ణోగ్రత వల్ల కూడా ఈ ముఖ్యంగా ఈ పట్టు పురుగు ముఖ్యంగా గూళ్ళు కట్టే ప్రక్రియ ఉంటుంది చూడండి చివరి దశలో, ఆ గూళ్ళు కట్టే ప్రక్రియ కూడా వేగవంతమై గూళ్ళు వచ్చేసి ఒక ఆకారము దారం మందం కూడా ఒకే రీతిలో ఉండవన్నమాట. సో ఇటువంటి గూళ్ళ నుంచి మనము పట్టు దారం తీసినప్పుడు ఆ దారం ముఖ్యంగా రీలింగ్ చేసినప్పుడు అవి చిక్కులు పడి వచ్చి దారం చక్కగా వచ్చేదానికి అవకాశం ఉండదన్నమాట. అందువలన రైతు సోదరులు ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఇటువంటి పరిస్థితులు ఉండడం వల్ల, ఇటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల రకరకాల మార్పులు చెందడం వల్ల ముఖ్యంగా ఈ పట్టు పురుగుల పెంపకంలో ఈ వేసవి కాలంలో తదనుగుణంగా యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుందన్నమాట. అంటే యాజమాన్యం వచ్చేసి మల్బరీ తోటలకు వచ్చేసి మనం నీటిపారుదల కల్పించడంతో పాటుగా మల్బరీ తోటల నుంచి ఆకును ఏ రకంగా మనం షెడ్యూల్లోకి తీసుకొస్తున్నాం, పట్టుపులు పెంచే షెడ్లోకి తీసుకొస్తున్నాము, షెడ్లలో కూడా ఆకును ఏ రకంగా నిల్వ చేస్తున్నామని కూడా చాలా ముఖ్యంగా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది అన్నమాట. సో ఇటువంటి జాగ్రత్త తీసుకున్న తర్వాత ముఖ్యంగా మనం పట్టు పురుగులు పెంచే గది కూడా చాలా ముఖ్యంగా గదిలో కూడా తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా మన రేరింగ్ షెడ్డు ఉత్తర దక్షిణ దిశలు ఉండే విధంగా, మట్టి గోడలు ఉండే విధంగా, అదేవిధంగా తూర్పు పడమర దిశల్లో గది యొక్క తలుపులు ఉండే విధంగా మనం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పట్టు పురుగులు పెంచే గదిలోకి వచ్చేసి కిటికీలు గవాక్షాలన్నీ బాగా ఏర్పరచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కిటికీలు గవాక్షాలు తగినన్ని సంఖ్యలోనే ఉంటేనే మన గాలి ప్రసరణ బాగా జరిగి ఈ వేసవి కాలంలో పట్టుపురుగుల పెరుగుదల బాగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఉష్ణోగ్రత మనం పట్టుపురుగు షెడ్లలో ఏదో రకంగా మనం ఉష్ణోగ్రత తగ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకోసమని రేజింగ్ షెడ్లలో ముఖ్యంగా ఫాల్స్ సీలింగ్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫాల్స్ సీలింగ్ అంటే ఫాల్స్ సీలింగ్ వచ్చేసి మామూలుగా ఫాల్స్ సీలింగ్తో పాటుగా మనము షెడ్డు పైన అంటే రేరింగ్ గది పైన కూడా మనము కొబ్బరి మట్టలతోనైతేనేమి లేకపోతే గడ్డితో కూడా కొంచెం కప్పించడం వల్ల ఉష్ణోగ్రత తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా మనము ఈ రేరింగ్ గదిలో ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఏ కిటికీ ద్వారా అయితే వేడి గాలులు వస్తుంటాయో ఆ కిటికీలు మూసి ఉంచి మిగతా కిటికీలు తెరచడం వల్ల కూడా కొంతవరకు ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దానితో పాటుగా ఈ ముఖ్యంగా కిటికీలకు మనము గోనె సంచులు ఏర్పాటు చేసుకొని గోనె సంచుల మీద నీటిని చల్లడం వల్ల కూడా మనము ఈ ఉష్ణోగ్రతను కొంతవరకు తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ముఖ్యంగా గది 4 గోడల ముఖ్యంగా గదికి 4 వైపులా వరండాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి. అంటే రేరింగ్ గది చుట్టూ వరండాలు ఏర్పాటు చేసుకుంటే మనకు కూడా కొంతవరకు ఉష్ణోగ్రత అక్కడ తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో దానితో పాటుగా ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి గది లోపల పై వైపున కూడా కొంతవరకు కూల్ గార్డ్ వంటి కొన్ని రసాయన మందులు మనం అప్లై చేయడం వల్ల కూడా వంటి పదార్థంతో పూత పూయడం వల్ల కూడా మనము కొంచెం రేరింగ్ గదిలో ఉష్ణోగ్రత మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనము రేరింగ్ గది లోపల ముఖ్యంగా ఈ చాకీ పట్టుపులు పెంచే సోదరులు అయితే ముఖ్యంగా రేరింగ్ గదిలోని స్టాండ్ల కింద భాగంలో పలుచని పొరల మాదిరిగా కొంచెం ఇసుక ఉంచి ఆ ఇసుక పైన అప్పుడప్పుడు నీళ్లు చల్లడం వల్ల కూడా మనం ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవచ్చు. అంటే ఈ రకంగా పట్టుపుల్ల పెంపకంలో మనము పట్టుపుల్ల పెంపకానికి కావాల్సిన ఉష్ణోగ్రత తేమాంశం ఉండే విధంగా ఉండడం కోసము రేరింగ్ గది యొక్క నిర్మాణం ఈ రకంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయం వచ్చేసి సాధారణంగా పట్టుపుల్ల పెంపకము అనుకూలంగా ఉండాలి అంటే 24 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి. అదేవిధంగా తేమాంశం వచ్చేసి 70 నుంచి 90% తేమాంశం ఉన్నట్లయితే మనం పట్టుపురుగుల పెంపకానికి పట్టుపురుగుల యొక్క మామూలుగా దాని యొక్క గ్రోత్ సాధారణంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో రైతు సోదరులు వచ్చి మీరు చూస్తూనే ఉంటారు, ఈ వేసవి కాలంలో వచ్చేసి ఉష్ణోగ్రతలు భారీగా ఉంటాయి. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో 40 డిగ్రీల పైన కూడా పోతుంది, 40 డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనము ఉష్ణోగ్రతను ఏ రకంగా మనము క్రమబద్ధీకరించుకుంటాము లేదా ఏ రకంగా తగ్గించుకుంటాము అనేది కూడా ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ వేసవి కాలంలో
ముఖ్యంగా విజయవంతమైన మనం పట్టు పంటలు తీయాలంటే ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించడంలో ఉండే యాజమాన్యం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రైతు సోదరులు ముఖ్యంగా వచ్చేసి ఇది రేరింగ్ గదితో పాటుగా మనం ఈ ముఖ్యంగా ఈ వేసవికాలం ఎటువంటి పట్టు వంగడాలను ఎన్నుకుంటున్నాము అనేది కూడా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ. ఎందుకంటే సాధారణంగా అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు రైతు సోదరులు వచ్చేసి బయోవోల్టిన్ పట్టుపురులు పెంచుతారు. అననుకూల పరిస్థితుల్లో సిబి వంగడాలను పెంచడం జరుగుతుంది. అంటే బయోవోల్టిన్ వంగడాలను పెంచడము అంటే అనుకూల పరిస్థితులు ఇప్పుడు ముఖ్యంగా చూస్తే వేసవికాలం అనుకూల పరిస్థితి ఉందని అనుకూలము అవునా కాదా మీకు తెలిసిన విషయమే. సో ఎందుకంటే ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా ఈ పట్టుపుల పెంపకానికి అంత అనుకువగా ఉండదు. కానీ ఇటువంటి సీజన్లో కూడా మనం బయోవోల్టిన్ పట్టు వంగడాలను పెంచాలంటే మనం తగిన విధమైన యాజమాన్యం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్లు నేను రేరింగ్ గదిలో కూడా యాజమాన్యం చేసుకోవాలి. అదేవిధంగా రేరింగ్ గదితో పాటు మనం లోపల పట్టుపులను పెంచేటప్పుడు ఎటువంటి యాజమాన్యం తీసుకుంటున్నాము, అంటే బయట వాతావరణం ఒక ఏ రకంగా ఉంటే మనం లోపల ఎటువంటి యాజమాన్యం తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ప్రముఖంగా చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. దానితో పాటుగా మనము ఈ పట్టు వంగడాల గురించి చెప్పుకుంటే ఇప్పుడు సమ్మర్ వచ్చేసి మనం అంత అనుకూలంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనము బయోవోల్టిన్ పట్టు వంగడాలను పెంచాలనుకుంటే ఖచ్చితంగా ఉష్ణోగ్రత తేమాంశం యొక్క యాజమాన్యం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అందుకోసం రైతులకు ఈ పట్టుపుర్ల పెంపకం అవగాహన ఉన్నట్లయితే అటువంటి రైతు సోదరులు మాత్రమే ముఖ్యంగా అంటే తగిన వసతులు ఉన్నట్లయితే అటువంటి రైతు సోదరులు మాత్రమే ఈ బయోవోల్టిన్ పట్టు వంగడాలను ఈ సీజన్లో పెంచితే మన ఆశాజనకమైన పట్టు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే అంతగా మీకు ఇన్ కేస్ రైతుల దగ్గర అంటే సపరేట్ రేరింగ్ షెడ్యూల్ లేకపోవచ్చు, లేకపోతే రైతు అంతగా అనుభవం ఉండిండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో రైతులు అటువంటి పరిస్థితుల్లో కూడా మనము తగు విధమైన మినిమం యొక్క యాజమాన్యంతో కూడా మనం పట్టు వంగడాలను పెంచవచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనము సిబి వంగడాలను పెంచినట్లయితే మనము అటువంటి దగ్గర పట్టుపుర్ల పంట విజయవంతమయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ వేసవి కాలంలో బయోవోల్టిన్ వంగడాలను పెంచడంలో దాంట్లో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయండి. ముఖ్యంగా ఇప్పుడు కేంద్రీయ పట్టు పరిశోధన సంస్థ మైసూరు నుంచి వచ్చిన వాటిల్లో సిఎస్ఆర్ 18x19 అంటే సిఎస్ఆర్ 18x19 అనే వంగడం కూడా మనము ఈ వేసవి కాలం వేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు పరిశోధన హిందూపురం వారు కూడా ఈ బయోవోల్టిన్ వంగడాలను ఈ వేసవి కాలంతో తట్టుకునే విధంగా కొన్ని వంగడాలను రిలీజ్ చేయడం జరిగింది. అటువంటి వంగడాలను పెంచినట్లయితే మనము ఆశించిన మేరకు ఈ ఉష్ణోగ్రత ఒత్తిడిని తట్టుకొని పట్టుపురుగుల దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసం ముఖ్యంగా ఈ పట్టుపురుగుల పెంపకంలో ఎటువంటి యాజమాన్యం అనేది కూడా ఈ వంగడానికి అనుగుణంగా ఉంటుంది. కాకపోతే నేటి తరం రైతులు ముఖ్యంగా మీకు అవగాహన ఎక్కువగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన బయోవోల్టిన్ పట్టుపురుగులు పెంచడానికి అవకాశం ఉంటుందన్నమాట. పోతే రైతు సోదరులు అందరూ చాకీ సెంటర్ నుంచి పురుగులు తీసుకొస్తున్నారు. అంటే ఇంతకు మునుపటి రోజుల్లో అయితే మనము పట్టుగుడ్లను తెచ్చేవాళ్ళము. ఇప్పుడైతే చాకీ సెంటర్ నుంచి పురుగులు తీసుకొస్తున్నాం. కాబట్టి ఈ చాకీ సెంటర్లు నిర్వాహకులకు వచ్చేసి తగు విధమైన అనుభవం ఉంటుంది. అయినప్పటికీ వాళ్ళు కూడా కొంత ముఖ్యంగా పట్టుగుడ్లను పొదిగించడంలో అయితేనేమి, ముఖ్యంగా పట్టుగుడ్లను పొదిగించేటప్పుడు 25 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమవుతుంది. అదేవిధంగా 80% తేమాంశం ఉంటుందన్నమాట. ఈ తేమాంశం అవసరమవుతుంది. ఇటువంటి ఉష్ణోగ్రత తేమాంశంలో మన పట్టు వంగడాలు పెంచినట్లయితే అవి గుడ్లు అన్నీ ఒకేసారి వాటి యొక్క యూనిఫామ్ గ్రోత్ ఉండి అన్ని గుడ్ల నుంచి లార్వాలు ఒకేసారి బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసము ఈ గుడ్లను పొదిగించేటప్పుడు అయితేనేమి, ముఖ్యంగా గుడ్లను గ్రైనేజ్ సెంటర్ల నుంచి అంటే పట్టుగుడ్ల విక్రయ కేంద్రాల నుంచి తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటున్నది కూడా ముఖ్యంగా ఇక్కడ మనము చూసుకోవాల్సి ఉంటుంది. అందుకోసము చాకీ సెంటర్లలో ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్త తీసుకోవడము అంటే గుడ్లను డ్రైనేజ్ నుంచి ఎట్లా తెచ్చుకున్న తర్వాత ఏ రకంగా పొదిగించుకుంటున్నారు అనేది కూడా మనం ఇక్కడ ఈక్వల్గా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం చాకీ సెంటర్ నిర్వాహకులు కూడా ముఖ్యంగా ఈ వేసవి కాలంలో పట్టుగుడ్లను పొదిగించేటప్పుడు ఉష్ణోగ్రత తేమాంశంతో పాటు ముఖ్యంగా ఆ గుడ్లు పిన్హెడ్ స్టేజ్ చేరుకున్న తర్వాత తగు విధమైన తేమాంశం ఖచ్చితంగా ఉండాలండి. లేకపోతే గుడ్లు డెసికేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు అటువంటి గుడ్లు బాగా పొదిగినప్పటికీ వాటి నుంచి వచ్చే బయటికి చాకీ పురుగులు కూడా వాటి బలహీనంగా ఉండి అవి ముందు అవి వాటి యొక్క వ్యాధులకు లోనే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చాకీ సెంటర్ నిర్వాహకులు వచ్చేసి ఈ గుడ్లను పొదిగించే విషయంలో కూడా తగు విధమైన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఈ గుడ్ల నుంచి
సో గుడ్లను పొదిగించడం అయిపోయింది, పట్టుపురుగులు పెంచడం అయిపోయింది. పట్టుపురుగులు పెంచే గది, ఎటువంటి గుడ్డు సెలెక్ట్ చేసుకోవాలా, దానితో పాటుగా ఈ చాకీ పెంపక నిర్వాహకులు అంటే చాకీ కేంద్రాల్లో ఈ పట్టుపురుగులు పెంచేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి కూడా మనం ఈక్వల్గా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ చాకీ సెంటర్లలో మామూలు వాళ్ళకి అవగాహన ఉంటుంది. అయినప్పటికీ ఈ చాకీ సెంటర్ నిర్వాహకులు కూడా కొంచెం ఈ వేసవి కాలంలో తగు విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించడం కోసము ముఖ్యంగా ఈ చాకీ పురుగులు పెంచే పద్ధతులు అయితే బాక్స్ పద్ధతి అయితేనేమి, లేకపోతే ర్యాపప్ మెథడ్ అంటే పట్టు పురుగు బెడ్లలో అంటే కింది భాగంన పై భాగంన ఈ పారాఫిన్ పేపర్ ఉంచేసి ఈ మధ్యలో పురుగులు ఉంచేసి చుట్టూ 4 వైపులా ఈ కవర్ చేయడం జరుగుతుందన్నమాట. ఇటువంటి పద్ధతిలో కూడా మనము ఈ చాకీ పట్టుపురుగులు పెంచడం వల్ల మనకు వాటిలో ఈ చాకీ పట్టుపురుగులో యూనిఫామ్ గ్రోత్ అని ఒకే విధంగా ఉండి అన్ని గుడ్లు ఒకేసారి మౌల్ట్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా ఈ చాకీ పట్టుపురుగులకు వచ్చేసి ఈ చాకీ పట్టుపురుగుల పెంపకం టైంలో మామూలుగా సిఫార్సు చేసిన సైజు కన్నా కూడా ఆకు యొక్క సైజు కొంచెం పెద్దదిగా కట్ చేయడం వల్ల మనము ఆకు తొందరగా వాడిపోకుండా మనము తాజాగా మనం మల్బరీ పట్టుపురుగులకు ఆహారంగా అందించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ చాకీ పట్టుపురుగులు పెంచే స్టాండ్ల కింద కూడా మనము పలుచని పొరమాది ఒక ఇసుకను ఉంచి దానిపైన అప్పుడప్పుడు నీళ్లు చిలకరించడం వల్ల కూడా మనం తగు విధమైన కూలింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. పోతే ఈ వేసవి కాలంలో చాకీ తోటకు సాధ్యమైనందుకు డైలీ నీళ్లు పెట్టినట్లయితే గిన మనము మల్బరీ ఆకుల్లో మన పట్టుపురుగులకు కావాల్సిన తేమాంశం ఉండే విధంగా మనం చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి చాకీ సెంటర్ల నుంచి అంటే ఇటువంటి అధీకృత అంటే మనం ముఖ్యంగా లైసెన్స్ మంజూరు చేయబడినటువంటి చాకీ సెంటర్ నుంచి మాత్రమే మనం పట్టుపురుగులు తెచ్చుకున్నట్లయితే, ఎందుకంటే వాళ్ళకు లైసెన్స్ ఇవ్వడం అంటే లైసెన్స్ ఎవరికి ఇవ్వడం జరుగుతుంది, అనుభవం ఈ పట్టుపురుగుల పెంపకంలో అనుభవం ఉన్న రైతులకు మాత్రమే అది ట్రైనింగ్ ఇవ్వడం తర్వాత ఒక 3 months ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకు అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది. అటువంటి రైతుల దగ్గర నుంచి మనం చాకీ పట్టుపురుగులు తెచ్చుకున్నట్లయితే ఆ చాకీ పట్టుపురుగులు అన్నీ ఒకే రకంగా యూనిఫామ్గా ఉండడం వల్ల అవి పురుగులన్నీ ఒకేసారి మౌల్ట్కి పోవడము, అన్ని మౌల్ట్ నుంచి ఒకేసారి పురుగులు రావడం వల్ల అన్ని వాటి యొక్క సైజు యూనిఫామ్గా ఉంటుందన్నమాట. అందుకోసం రైతు సోదరులను కూడా ఎటువంటి చాకీ సెంటర్ నుంచి పురుగులు తీసుకొస్తున్నది కూడా ఇక్కడ మనం ప్రముఖంగా ఆలోచించాల్సి వస్తుందన్నమాట. సో ఇటువంటి చాకీ పట్టుపురుగులను మనము తదనంగా తెచ్చుకున్న తర్వాత మనము రేరింగ్ షెడ్ లోపల మన పట్టుపురుగులు ఆల్రెడీ మనము డిస్ఇన్ఫెక్షన్ గావించినటువంటి షెడ్ లోపల మనము ఈ పట్టుపురుగులు పెంచాల్సి ఉంటుందన్నమాట. ఈ రేరింగ్ షెడ్ లోపల అంటే పెద్ద పట్టుపురుగులు పెంచేటప్పుడు ముఖ్యంగా తగు విధమైన జాగ్రత్త అవుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రేరింగ్ గదిలో ముఖ్యంగా కిటికీలు గవాక్షలు తగినన్ని ఉండే విధంగా చూసుకోవాలి. అంటే రైతులు తెలుసో తెలియక కొన్ని సందర్భాల్లో కిటికీలు గవాక్షలు ఉన్నప్పటికీ కూడా ఏదో కారణాలతో వాటిని మూసివేయడం జరుగుతుంది. అలా మూసివేసినప్పుడు గాలి ప్రసరణ చక్కగా ఉండకపోవడం వల్ల ముఖ్యంగా ఈ పట్టుపురుగులు గాలి ప్రసరణ ఉండకపోవడం వల్ల అవి తొందరగా బలహీనపడి వ్యాధులకు గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ పెద్ద పట్టుపురుగులను పెంచేటప్పుడు ముఖ్యంగా వాటి యొక్క బెడ్లలో ఈ వేసవి కాలంలో ముఖ్యంగా ఆకు తొందరగా ఆరిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందుకోసము ఈ ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ మేత వేసిన తర్వాత మల్బరీ ఆకును మేతగా వేసిన తర్వాత దానిపైన పారాఫిన్ పేపర్ను కప్పి ఉంచడం వల్ల మనము కొంతవరకు వాటి యొక్క ఆకులు ఆరిపోకుండా మనకు తాజాగా మల్బరీ ఆకును పట్టుపురుగులకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా వచ్చేసి ఈ మల్బరీ కొమ్మలు వేసేటప్పుడు కూడా చిన్న చిన్న కట్టలుగా కట్టి వాటి తడి గోనె పట్టలు నిల్వ చేయడం వల్ల కూడా మనం ముఖ్యంగా ఈ పెద్ద పట్టుపురుగులకు మనం ఇచ్చే ఆహారము తగు విధమైన నాణ్యతతో అంటే వాటిలో తేమాంశము ఇవన్నీ ఉండే విధంగా చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా చూస్తే ఈ వేసవి కాలంలో మామూలుగా అధిక ఉష్ణోగ్రత వల్ల ఈ పెద్ద పట్టుపురుగులు వచ్చేసి డే టైం వచ్చేసి కొంచెం ఆహారం తక్కువగా తీసుకుంటాయి. అందుకోసము మామూలు సీజన్తో పోల్చుకుంటే ఈ సీజన్లో కొంచెం ఆకు తక్కువగా తీసుకుంటుంది. దానికి ముఖ్యంగా లార్వా దశ కాలం కూడా సుమారుగా 20 నుంచి 30 గంటలు మిగతా సీజన్తో పోల్చుకుంటే ఈ వేసవి కాలంలో కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇవి ఆహారం అందించేటప్పుడు ఈ పట్టుపురుగుల్లో వచ్చేసి ముఖ్యంగా మనము డే టైం కొంచెం ఆకు తక్కువగా వేసి రాత్రి వేళల్లో కొంచెము ఆకు యొక్క పరిమాణాన్ని కొంచెం పెంచాల్సి ఉంటుందన్నమాట. సో అంటే రాత్రి ఎక్కువగా ఎందుకు కొంచెం కూల్గా ఉండడం వల్ల కంపారిటివ్గా డే టైం కంటే కూడా రాత్రి సమయంలో ఆకు ఆహారంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి జాగ్రత్తలు ముఖ్యంగా
ఎందుకు ఆకు వాడిపోవడం ఒకటైతేనేమి, ముఖ్యంగా దానికోసం ఆకు వాడిపోవడం మీకు ప్రధాన సమస్య. ఆకు డే టైం తక్కువగా తీసుకోవడం, ఇవి ఈ కారణాల వల్ల మనం తగు విధమైన యాజమాన్యం తీసుకోవాల్సి ఉంటుంది. దానితో పాటుగా ఇటువంటి యాజమాన్యం తీసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు కూడా ముఖ్యంగా రోగకారక క్రిమి నిర్మూలన గావించినటువంటి షెడ్లలో బెడ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ కూడా, అంటే మనం మౌల్టింగ్లో ఉన్న సమయంలో సున్నం కొట్టడం అయితేనేమి, మౌల్టింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బెడ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అప్లై చేయడం వల్ల కూడా మనం సాధ్యమైనందుకు ఈ పురుగులు రోగాల బారిన పడకుండా మన జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో అందుకోసం వచ్చేసి ఈ వేసవి కాలంలో ముఖ్యంగా పురుగులు రోగాల బారిన పడకూడదు అంటే సాధ్యమైనంతవరకు వాటి యొక్క డెన్సిటీ కూడా, అంటే ఈ షూట్లలో పురుగులు ఎన్ని పెట్టాలో అన్నీ పెట్టండి. ఎక్కువగా సాంద్రత ఉండడం వల్ల పురుగులు వచ్చేసి వాటికి ఆహారం అంతా యూనిఫామ్గా లభించక అవి తొందరగా రోగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకోసమని తగు విధమైన యాజమాన్యంతో ఈ వేసవి కాలంలో చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో నుండి ఈ రేరింగ్ గదిలో ఏ కిటికీ అయితే మనకు వేడి గాలులు వస్తుంటాయో వాటిని మూసి ఉంచి మిగతా కిటికీలు తెరచడం వల్ల ఆ మిగతా కిటికీల దగ్గర కూడా మనం గోనె సంచులు కట్టి అప్పుడప్పుడు మనం చల్లనీళ్ళు చల్లడం వల్ల కూడా మనము సాధ్యమైనంత ఉష్ణోగ్రత తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేరింగ్ గది లోపల మనము అప్పుడప్పుడు నీళ్లు చిలకరిస్తూ ఉండడం వల్ల కూడా ఈ ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవడము ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ వేసవికాలంలో చూడండి, మీరు ఉష్ణోగ్రతను ఏ రకంగా క్రమబద్ధీకరించుకుంటున్నారు, అంటే ఏ రకంగా నియంత్రిస్తున్నారు, అదేవిధంగా ఎటువంటి యాజమాన్యం తీసుకుంటున్నారు అనేది కూడా ప్రధానంగా మన ఒక రైతు యొక్క సక్సెస్లో ప్రధానంగా భాగమై ఉంటుంది. సో దాంతో పాటుగా ముఖ్యంగా ఈ పట్టుపురుగులు వచ్చేసి ఈ ఉష్ణోగ్రత వల్ల గూళ్ళు నేను ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ మీకు. అంటే ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల ఈ గూళ్ళు వచ్చేసి తొందరగా కడతాయన్నమాట. ఈ తొందరగా కట్టడం వల్ల పురుగులన్నీ ఒకే ఆ దారం ఉంటుంది చూసారా, అంత యూనిఫామ్గా ఉండకపోవడం వల్ల, అంటే గూళ్ళు యూనిఫామ్గా ఉండకపోవడము, దాని యొక్క దారం మందంగా ఒకే రకంగా ఉండడం అనమాట. అటువంటి గూళ్ళు అంటే నాణ్యతతో కొంచెం ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించకపోతే అటువంటి వాతావరణం కట్టిన గూళ్ళు వచ్చేసి సో తగు విధమైన నాణ్యత ఉండదు, గూళ్ళ ఆకారం ఉండదు. ఇటువంటి గూళ్ళ నుంచి దారం తీసుకున్నట్లయితే మనము ఆ గూళ్ళు దారం తీసినప్పుడు గూళ్ళ యొక్క దారాలు వచ్చేసి వదులుగా ఉండడం వల్ల అవి దారం తీసేటప్పుడు చిక్కుపడి మనం కంటిన్యూస్గా దారం రాకపోవడం వల్ల కూడా మనము ఈ ముఖ్యంగా దారం రాకపోవడం వల్ల పట్టు దారం యొక్క తక్కువగా వస్తుంది, నాణ్యత కూడా తగ్గిపోతుంది అనమాట. అందుకోసమని ఈ రైతు సోదరులు వచ్చేసి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో మనం ఖచ్చితంగా పట్టు దిగుబడి తీసుకోవాలి అంటే మనము షెడ్లో డిస్ఇన్ఫెక్షన్ చేయడంతో పాటు రైతు యొక్క యాజమాన్యం ఇక్కడ ప్రముఖంగా చెప్పాల్సి ఉంటుంది. రైతు యాజమాన్యము, మల్బరీ తోటల నిర్వహణ, మనము షెడ్లో తీసుకునే శుభ్రత, అటువంటి యొక్క కారణాలన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మనము సాంకేతిక పరంగా సూచించిన విధంగా మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే మీరు ఎప్పటికప్పుడు మా పట్టు పరిశ్రమ సిబ్బంది ద్వారా మీరు తీసుకునే సలహాలు పాటించినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ వేసవి కాలంలో కూడా మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పి నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. విన్నారు కదా, వేసవిలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే పట్టు పురుగులలో అధిక దిగుబడులు పొందవచ్చో హిందూపురం కిరికెర పట్టు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్వి శేషగిరి గారి ప్రసంగంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి సందేశం. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर,
जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। విన్నారుగా కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి సందేశం. రైతు సోదరులు ఈ సూచనలు పాటించి జాగ్రత్తలు తీసుకుంటూ మీ వ్యవసాయ పనులు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. కిసాన్ వాణి ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ. Oh